హైదరాబాద్ కూకట్పల్లి సూర్యచంద్ర కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. జ్యోతిష్యులకు వాస్తు సిద్ధాంతులకు జరిగిన సన్మాన సభలో చింతా గోపిశర్మ సిద్ధాంతి వాస్తు బ్రహ్మకి, వారి శిష్యులు చాడ హనుమ శాస్త్రి జ్యోతిష భూషణ్, ముక్కు సుబ్రహ్మణ్యంకి జ్యోతిష భూషణ్, భగవతుల భవానీ శర్మకి భారతీయ వాస్తు సుధాకర్, కవిత ఫణి శర్మ జ్యోతిష ప్రవీణ, కామవరపు విజయమారుతి శర్మ జ్యోతిష కేసరి, శ్రీ శర్మధర్లకు జ్యోతిష ప్రవీణ అవార్డులను ఇవ్వడం జరిగింది. మనందరి చింతలు తీర్చేటువంటి వారి పెద్దలు, భువనేశ్వరి పీఠాధినేత, అందరి మేలు కోరేటువంటి మహానుభావులు, వారికి ఇటువంటి సన్మానం జరగడం వారి యొక్క శిష్యులుగా మేము అదృష్టవంతులని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సోదరులు, తత్వమసి తత్వం అసి సర్వద జ్యోతిష్య ప్రవీణ గారు, భవానీ ప్రసాద్ గారు, ముక్కు సుబ్రహ్మణ్య శర్మ గారు, చందా హనుమాన్ శాస్త్రి గారు, తదితర పెద్దలందరూ కూడా సన్మానంతో పాటు ఇతర పెద్దలు ఈ పేర్లు ఎన్ని పెట్టినా వచ్చిన రేవులందరూ సరే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నిర్వాహకులు మధుసూరాచారి ఎప్పుడు ఆహ్వానించినా మా ఆహ్వానాన్ని మంచి వస్తుంటారనేటువంటి మంచి మాట చెప్పడం జరిగింది. అసలు మీకు విషయం అర్థం కాదు ఏంటంటే, బయట ఉన్నటువంటి సమాజం అంతా కలుషితమైంది. బయట జీవితం అంటే సంఘర్షణలు తయారైంది. బయట జీవితం అంటే నిరంతరం ఎవరిని వంచిద్దాం, ఏం మోసం చేద్దాం అనేటువంటి ప్రపంచం. కాబట్టి దానికి దూరంగా ఎప్పుడన్నా మంచి క్షణాలు రావాలని కోరుకుంటే మీలాంటి వాళ్ళు పిలుస్తారు. కాబట్టి అవి మంచి క్షణాలుగా భావించి ఈ ఆహ్వానాన్ని ఆదేశంగా స్వీకరించి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చేస్తాము. నా వరకు ఇటువంటి ఇది నా దృష్టిలో ఒక పవిత్రమైన కార్యక్రమం. హైదరాబాద్ మహానగరంలో